the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్, భారతదేశంలో రక్షణ రంగ దిగుమతులు. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నారు. అందులో వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి కానివ్వండి, లేదా డిఫెన్స్ డీల్స్కి సంబంధించి కానివ్వండి, డిఫెన్స్ ఇంపోర్ట్స్కి సంబంధించి కానివ్వండి, క్వశ్చన్స్ అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోకి అమెరికా నుండి దిగుమతి అవుతున్న సిగ్ సావర్ తుపాకులు ఈరోజు వార్తల్లోకి వచ్చినాయి. ఇక్కడ డీల్ ఏంటో చూద్దాము. అండ్ ఇండియాస్ డిఫెన్స్ ఇంపోర్ట్స్లో భాగంగా మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన మనం ఆధారపడుతున్నాం. ఈ వాస్తవాన్ని గ్రహించాలి. ఎందుకంటే అన్ని ఉత్పత్తులు కూడా మన భారతదేశంలో జరగట్లేదు. మన రక్షణ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని భారతదేశం వివిధ దేశాల నుండి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. అలా ఉదాహరణగా కనుక మనము ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన కొన్ని ఆయుధాలను కనుక చూసినట్లయితే ఇక్కడ చూస్తే ఉదాహరణకి పోసిడాన్ 8I నిఘా విమానాలు. పోసిడాన్ 8I నిఘా విమానాలను భారతదేశం ఏ దేశం నుండి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా దిగుమతి చేసుకుంటుంది అంటే అమెరికా. సో ఇక్కడ అమెరికా నుండి దిగుమతి అవుతున్న అంశాలను చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్ కానివ్వండి, ఇవి హెలికాప్టర్స్. వీటిని కూడా మనం అమెరికా నుండే దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి హర్పూన్ మిసైల్స్, హర్పూన్ క్షిపణులను, వీటిని కూడా మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇలా చూడండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న వాటిలో అత్యధిక సార్లు వార్తల్లోకి వచ్చింది ఏంటంటే ఫ్రాన్స్ నుండి మనం దిగుమతి చేసుకున్న యుద్ధ విమానాలు. ఏంటవి? రఫేల్ ఫైటర్ జెట్స్. సో రఫేల్ యుద్ధ విమానాలను మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకోవడం జరిగింది. దసో అనే సంస్థ తయారు చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మిరాజ్ 2000 యుద్ధ విమానాలను కానివ్వండి, మిరాజ్ 2000 యుద్ధ విమానాలను మనం ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్న రక్షణ రంగ అవసరాలు ఏంటి? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే హెరాన్ డ్రోన్స్ కానివ్వండి, హెరాన్ డ్రోన్స్ అండ్ స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అంటాము. సో ఇటువంటి వాటిని మనము దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు నెగెవ్ లైట్ మిషన్ గన్స్, నెగెవ్ తుపాకుల గురించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి C-295 ఈ విమానాలను ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ క్యారియర్స్ అంటాము. సో వీటిని మనం ఎక్కడ దిగుమతి చేసుకుంటున్నాం అంటే స్పెయిన్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. స్పెయిన్. ఇక మన రక్షణ రంగ అవసరాలు తీర్చుతున్న దేశాల్లో అత్యధిక భాగం, సింహభాగం వచ్చేసి రష్యా. మనం రష్యా నుండి అత్యధికంగా రక్షణ రంగ దిగుమతులను చేపడుతున్నాం. ఇక రష్యా అనగానే మనకు చాలా గుర్తుకు రావాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రాహ్మోస్ క్షిపణులు భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. టెక్నాలజీ కానివ్వండి, ఇటువంటివి. ఇటీవల కాలంలో S-400 మిసైల్ సిస్టమ్స్ కానివ్వండి, ఇటువంటివి ఎక్కువగా చూసే అవకాశం చూడండి. సో ఇవి కొన్ని ఇక్కడ మీకు పేర్కొన్నాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం. అసలు ఈరోజు టాపిక్ ఏంటి, ఈ కాంటెక్స్ట్ ఏంటంటే ఇది వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ మీకు ఒకసారి రివైజ్ చేస్తాను. ఇక్కడ చూస్తే మన సైన్యం అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా దాదాపు 1,45,400 రైఫిళ్లను, సిగ్ సావర్ రైఫిళ్లను మనం అమెరికా నుండి దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాం. అందులో భాగంగా ఆల్రెడీ ఇప్పటి వరకే 2019లోనే ఫస్ట్ ఫేజ్లో భాగంగా 72,400 రైఫిళ్లను దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు రెండో విడతలో భాగంగా మరొక 73,000. సో మొత్తం డీల్ ఎంత? 1,45,400 రైఫిల్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం డీల్ అది చూస్తే అందులో ఆల్రెడీ 72,400 రైఫిల్లను దిగుమతి చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో భాగంగా 73,000 రైఫిళ్లను, ఏం రైఫిళ్లను? సిగ్ సావర్ రైఫిళ్లను, సిగ్ 716 రైఫిల్స్ని ఏ దేశం నుండి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది అంటారు. సో మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇది మనకు గుర్తుంటే సరిపోతుంది. అమెరికా ఆయుధ సంస్థ సిగ్ సావర్ నుంచి మరొక 73,000 సిగ్ 716 రైఫిళ్ల కొనుగోలుకు మన దేశం నిర్ణయించింది. ఆ మేరకు సంస్థకు ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. మరి వీటిని
సైన్యానికి ఇస్తున్నాం మన భారతదేశంలో రక్షణ రంగంలో భాగంగా, వేటిని భర్తీ చేస్తే ఇవి అని ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇన్సాస్ తుపాకులు. సో ఇప్పటివరకే మనం చూస్తున్న దేశీయంగా రూపొందించిన ఇన్సాస్ రైఫిళ్ల స్థానంలో 6 716 రైఫిల్స్ని ప్రవేశపెట్టబోతున్నారంట, గుర్తుంచుకోండి. సో ఇదొకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దీంతో పాటు అదనంగా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతుందో చూడండి, ఓకేనా. నెక్స్ట్, మహిళల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు నిర్ధారిస్తూ ఒక బిల్లును పాస్ చేస్తూ ఏ రాష్ట్రం వార్తల్లోకి వచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్. మనందరికీ తెలుసు చైల్డ్ మ్యారేజెస్ అబాలిషన్ యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం ఏ సంవత్సరం? 2006. ఏదైనా చట్టం గురించి మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. చట్టం పక్కన ఇయర్ రాసి ఉంటుంది. అది లేకుండా కేవలం చట్టం గుర్తుంచుకుంటే ఏమీ లాభం ఉండదు. సో 2006లో వచ్చిన చట్టం. సో ఇక్కడ వివాహ కనీస వయస్సు ముఖ్యంగా మహిళలకు సంబంధించి 18 ఇయర్స్ ప్రస్తుతం దేశంలో అమలవుతుంది. గతంలో ఈ వివాహ వయస్సును పెంచాలని 21 ఇయర్స్కి చేయాలని జయ జైట్లీ కమిషన్ ఇచ్చిన నివేదిక కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసాము. కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోబోతోందని చెప్పి చూసాము. ఇంకా అమల్లోకి రాలేదు. మరి ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వము మహిళల వివాహ వయస్సుని 18 నుండి 21 ఇయర్స్కి పెంచుతూ ఒక బిల్లును రూపొందించింది, ఆమోదించడం కూడా జరిగింది. అదేంటంటే హిమాచల్ ప్రదేశ్. ఒకవేళ 21 ఇయర్స్ కంటే తక్కువ వయసులో మహిళలకు కనుక పెళ్లి చేసినట్లయితే చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారని చెప్పేసి ఈ బిల్లులో పేర్కొన్నారు. సో ఇక్కడ చూడండి, హిమాచల్ ప్రదేశ్లో ఇకపై మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్ళంట. నిర్దిష్ట వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది. మహిళ కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో రీసెంట్గా బిల్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే, ఆమోదం కూడా పొందింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 స్థానంలో బాల్య వివాహాల హిమాచల్ ప్రదేశ్ నిషేధ సవరణ 2024 చట్టం తీసుకొచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయసు ఎంత? 18 ఇయర్స్. పురుషుల కనీస వివాహ వయసు 21 ఇయర్స్. ఇక్కడ మహిళల వివాహ వయసు 18 ఉండే కదా, దీన్ని 21 ఇయర్స్కి పెంచడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రం పేరు అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి దేశ వ్యతిరేక పోస్టులకు జీవిత ఖైదు. సో దేశాన్ని కించపరుస్తూ కానివ్వండి, దేశంలో కళ్ళలో గొడవలను సృష్టించడం కానివ్వండి, ప్రభుత్వ వ్యతిరేకంగా చాలా వరకు సోషల్ మీడియాలో ఏదైనా ఒక స్టేట్మెంట్స్ని కానివ్వండి, న్యూస్ని వైరల్ చేసినా కానీ ఇవన్నీ కూడా శిక్షార్హమే అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ ఒక పాలసీని తీసుకొచ్చింది. దాంతోపాటు ప్రభుత్వం ఇనిషియేట్ చేసే పథకాలు, న్యూ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉంటాయో ఆ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా దానిపైన పనిచేసే వారికి భారీగా కూడా వారికి మనీ కూడా ఇస్తామని చెప్పేసి, మనీ అంటే ఏంటి, వారికి దానికి సంబంధించిన జీతం అనుకోవచ్చు, ఆ విధంగా ఇస్తామని చెప్పేసి ఒక పాలసీని రూపొందించింది. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇక్కడ చూస్తే, సో యూపీ సర్కారు కొత్త డిజిటల్ మీడియా పాలసీ, సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక పోస్టులు పెట్టే వారికి 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష విధించేలా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త డిజిటల్ మీడియా పాలసీని రూపొందించింది. సో అద్భుతమైన పాలసీ అనుకోవచ్చు. ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా చాలామంది పోస్టులు పెట్టేవారు ఉంటారు, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము, వాట్సాప్లో కానివ్వండి, టెలిగ్రామ్లో కానివ్వండి వైరల్ చేసేవారు ఉంటారు. కాబట్టి వారందరికీ అడ్డుకట్ట వేయాలంటే ఇటువంటి రావాలి, దేశవ్యాప్తంగా కూడా రావాలి. ఓకేనా. అభ్యంతరకర అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొంది పాలసీలో భాగంగా. అలాగే ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించే వారికి నెలవారీ భారీ నగదు ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. యూపీ డిజిటల్ మీడియా పాలసీ 2024కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీని కింద దేశ వ్యతిరేక కంటెంట్ను పోస్ట్ చేస్తే తీవ్ర నేరంగా పరిగణిస్తారు. 3 ఏళ్ల నుంచి జీవిత ఖైదు విధించే ఆస్కారం కూడా కల్పించారు. ఇప్పటి వరకు దేశ వ్యతిరేక పోస్టులు అయితే ఐటీ చట్టం సెక్షన్ 66E, 66Fల కింద నేరంగా చూసేవారు. అసభ్య పరువు నష్టం కలిగించే పోస్టులు పెడితే క్రిమినల్ పరువు నష్టం అభియోగాలు నమోదు చేస్తారు. గుర్తుపెట్టుకోండి. అండ్ భారత్లో తగ్గిన ధూళి కాలుష్యం ఒక నివేదిక. సో మనందరికీ తెలుసు, ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు, భయానక సమస్యల్లో కాలుష్యము, అందులో వాయు కాలుష్యము. మనం బ్రతకడానికి గాలిని పీల్చుకునే పరిస్థితుల్లో, గాలి పీల్చుకుంటే చచ్చే పరిస్థితి, ఆ గాల్లోనే కలిసే పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. సో మనకు ఎక్కువగా నివేదికలు కానివ్వండి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కానివ్వండి, ఇటువంటి వాటిలోని గణాంకాలు కానివ్వండి పేర్కొంటే చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
భారతదేశంలో సూక్ష్మ ధూళి కణాల కాలుష్యం 2021 ఏడాదితో పోలిస్తే 2022లో 19.3% తగ్గిందంట. ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తే బంగ్లాదేశ్ తర్వాత రెండవ అత్యధికం. దీంతో భారత పౌరుల ఆయుర్దాయం సగటున ఒక ఏడాది పెరిగిందని సరికొత్త నివేదిక తెలిపింది. భారతీయులు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం క్యూబిక్ మీటర్కు 5 మైక్రోగ్రాముల వార్షిక ppm పర్టికులర్ మ్యాటర్ 2.5 ప్రమాణాన్ని అందుకోవడంతో విఫలమైతే 3.6 సంవత్సరాలు ఆయుష్ కోల్పోతారని కూడా హెచ్చరించడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ 2024 వార్షిక నివేదిక నిన్నటి రోజున విడుదలైంది. దీని ప్రకారం అనుకూల వాతావరణం కారణంగా భారత్తో పాటు దక్షిణాసియా దేశాల్లో సూక్ష్మధూళి కణాల స్థాయిలు క్షీణించడంతో పాటు ఉష్ణ విలోమాలు తగ్గినాయంట. ఈ గణాంకాలను చూడండి సరిపోతుంది. ఇక్కడ మీకు ఏదైతే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఈజీగా అవుతుంది. లేదంటే గణాంకాలు చూసేదైతే ఒకసారి ఆ గణాంకాలను చూడండి, రెగ్యులర్గా చూస్తూ ఉండండి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ భారతదేశంలో న్యాయ వ్యవస్థకి సంబంధించి పెండింగ్లో ఉన్న కేసులు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మరొకసారి చూద్దాము. నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ గణాంకాల ప్రకారము భారతదేశంలోని న్యాయస్థానంలో విచారణలు సంవత్సరాల తరబడి కొనసాగుతున్నాయంట కోర్టుల్లో. దానివల్ల ప్రజలకు సకాలంలో న్యాయం జరగడం లేదు. జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంటుంది. అంటే న్యాయం ఎంత లేట్ అయితే అంత నిర్లక్ష్యంగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే జరగాల్సిన సమయంలో న్యాయం జరగాలి, అది లేట్ అయితే అది నిర్లక్ష్యమే అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్పేసి ఒక సామెత. న్యాయస్థానాల్లో విచారణలు సంవత్సరాల తరబడి సాగుతున్నాయి. దానివల్ల ప్రజలకు సకాలంలో న్యాయం జరగడం లేదు. దేశవ్యాప్తంగా జిల్లా తాలూకా కోర్టులో దాదాపు 4.5 కోట్ల కేసులు మోక్షం కోసం ఎదురు చూస్తున్నాయి. వాటిలో ఎన్నెన్ని కేసులు ఎన్నేళ్ళుగా పెండింగ్లో ఉన్నాయో చూడండి ఇక్కడ. ఇక్కడ సేమ్ ఇదే. సంవత్సరం లోపువి 1,62,87,970 కేసులు పెండింగ్లో ఉన్నాయట 1 ఇయర్ లోపు అన్ని జిల్లా మరియు తాలూకా కోర్టులలో. 1 నుంచి 3 ఏళ్ళ వరకు పెండింగ్లో ఉన్న కేసులు 1,07,86,724 కేసులు. 3 నుంచి 5 ఏళ్ళ కేసులు కనుక తీసుకుంటే 63,57,311 కేసులు. 5 నుంచి 10 ఏళ్ళ కేసులను కనుక తీసుకుంటే 78,89,772 కేసులు. 10 నుంచి 20 ఏళ్ళ కేసులు కనుక తీసుకుంటే 36,51,223 కేసులు. 20 నుంచి 30 ఏళ్ళ కేసులు కనుక అబ్జర్వ్ చేస్తే 5,36,978 కేసులు. 30 ఏళ్ళకు పైగా కేసులను కనుక చూస్తే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 1,0904 కేసులు. ఓకేనా. ఇది గణాంకాలు. ఇటువంటి మీకు గణాంకాలు ఎలా యూజ్ అవుతాయి అంటే గ్రూప్ 1 మెయిన్స్ లాంటి ఎగ్జామినేషన్స్ లేదా యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు డేటా మనం కొన్ని గణాంకాలను అక్కడ పొందుపరిస్తే, అది కూడా రీసెంట్ డేటాని పొందుపరిస్తే, ఇటువంటి అఫీషియల్ సోర్సెస్ నుండి కనుక మనం డేటాని ఇస్తే ఎక్కువగా స్కోరింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా. నిర్బంధ అసహజ సంభోగం శిక్షార్హమే అని చెప్పేసి ఐపీసీలోని 377 గురించి మీకు ఐడియా ఉంటుంది. మీకు ముఖ్యంగా LGBTQ అటువంటి టాపిక్స్ చదివేటప్పుడు మీకు ఐడియా వస్తుంది. నిర్బంధ అసహజ సంభోగం శిక్షార్హమే. BNSలో చేర్చడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన. భారతీయ పౌర శిక్షా స్మృతి స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత బలవంతపు అసహజ సంభోగాన్ని శిక్షార్హమైన నేరంగా చేర్చకపోవడాన్ని సవాలు చేస్తూ ఇటీవల పిటిషన్ ప్రజా ప్రయోజిత వాద్యంగా పరిగణించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారాన్ని 6 నెలల్లో పరిష్కరించాలని కేంద్రాన్ని కోరింది. ఆ గడువులోగా కేంద్రం తగు చర్యలు తీసుకోకపోతే పిటిషనర్ మళ్ళీ తమను ఆశ్రయించవచ్చని కోర్టు సూచించింది. సమస్యను లోతుగా పరిశీలిస్తున్నామని, తుది నిర్ణయం తీసుకోవడానికి కొంత వ్యవధి కావాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అనురాగ్ అహుల్వాలియా వివరించిన మీదట హైకోర్టు 6 నెలల వ్యవధి ఇచ్చింది. రద్దయిన ఐపీసీలోని 377వ సెక్షన్ 2 వయోజనుల మధ్య బలవంతంగా జరిగే అసహజ సంభోగాన్ని, మైనర్లపై లైంగిక దౌష్ట్యాన్ని, పశురతిని శిక్షార్హంగా పరిగణించింది. గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇష్టపూర్వక అసహజ సంభోగాన్ని కాకుండా బలవంతపు అసహజ సంభోగాన్ని మాత్రమే శిక్షార్హంగా పరిగణించింది. గుర్తుపెట్టుకోండి. అండ్ దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక హబ్లను ఏర్పాటు చేయబోతున్నామని మినిస్ట్రీ ఆఫ్ ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ మరియు రైల్వే శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అశ్విని కుమార్ వైష్ణవ్ గారు నిన్నటి రోజున చెప్పడం జరిగింది. దేశంలో ఉత్పత్తి రంగానికి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అనేక పెట్టుబడులు వస్తున్నాయని,
కేంద్ర మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక హబ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఉత్పత్తి రంగం అభివృద్ధితో భారత్లో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ రంగం కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 28,602 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పడం జరిగింది. ఈ నంబర్స్ గుర్తుంచుకోండి, ఎన్ని ప్రాంతాల్లో ఏంటి ఎందుకోసమో. అండ్ కేంద్ర కారాగారాల్లో వ్యసన విముక్తి కేంద్రాలు ఏర్పాటు అనే అంశము రాజమహేంద్రవరం, విశాఖ, నెల్లూరు, కడపల్లో ఏర్పాటు చేయడానికి సంబంధించిన అంశము. సో ఇక డి అడిక్షన్ సెంటర్స్ అంటాం కదా అవి. సో రాష్ట్రంలోని రాజమహేంద్రవరం అంటే ఆంధ్రప్రదేశ్, సో విశాఖపట్నం, నెల్లూరు, కడప కేంద్ర కారాగారాల్లో సెంట్రల్ జైల్స్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యసన విముక్తి కేంద్రాలు డి అడిక్షన్ సెంటర్ని ఏర్పాటు చేయనుంది. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సాయంతో వీటిని నెలకొల్పనుంది. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు 2.45 లక్షల చొప్పున 4ంటికి కలిపి 9.80 లక్షల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుంది. కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు నిధులు వెచ్చించనున్నారు. గుర్తుంచుకోండి, ఖైదీలు ఎక్కువ మంది బానిసలు వస్తున్నారు, మొత్తం మంది బానిసలు, కాబట్టి వారికి డి అడిక్షన్లో భాగంగా ఇది జరుగుతుంది. అండ్ వార్తల వ్యక్తులను కనుక తీసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో ఆ బ్యాంక్కి నూతన చైర్పర్సన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు రీసెంట్గా నియమితులు అవ్వడం జరిగింది. నిన్నటి రోజున తను బాధ్యతలు తీసుకున్నారు. తెలుగువారు, మన తెలంగాణ బిడ్డ, గుర్తుపెట్టుకోండి. దినేష్ కారాగారి స్థానంలో తను పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఎస్బీఐకి కొత్త చైర్పర్సన్గా తెలుగువారు చల్లా శ్రీనివాసులు శెట్టి గారు. సో ఎస్బీఐని బలోపేతం చేయడమే లక్ష్యం అని చెప్పేసి నిన్నటి రోజున తన పదవి బాధ్యతల స్వీకరణ సందర్భంగా చెప్పడం జరిగింది. అండ్ దల్జిత్ సింగ్, రజ్వీందర్ సింగ్ ఇద్దరు వార్తల్లోకి వచ్చారు. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి అండ్ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి కొత్త చీఫ్లు, కొత్త డీజీలుగా. సో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా రజ్వీందర్ సింగ్ బట్టి సరిహద్దు భద్రతల అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ చీఫ్గా దల్జిత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం ఈ మేరకు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో క్రికెట్లకు సంబంధించి ఒక పర్సన్ అంతర్జాతీయ క్రీడకు వీడ్కోలు పలుకుతూ వార్తలు. సో ఇంగ్లాండ్కి సంబంధించిన బ్యాట్స్మన్ డేవిడ్ మలన్ సో ఇంటర్నేషనల్ క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ రిటైర్మెంట్ ఇస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్కు కెరీర్కు వీడ్కోలు పలికాడు. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి అప్పుడే చూస్తే సైన్యానికి మరొక 73,000 సిగ్ సావర్ రైఫిళ్లు అమెరికా నుండి దిగుమతి. మహిళల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ 18-20 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దేశ వ్యతిరేక పోస్టులకు జీవిత ఖైదు విధించే ఒక పాలసీ, కొత్త డిజిటల్ మీడియా పాలసీని విడుదల చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. భారత్లో తగ్గిన ధూళి కాలుష్యం అని చెప్పేసి ఇటీవల వాయు కాలుష్యానికి సంబంధించి షికాగో వర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడి. సో భారతదేశంలో న్యాయ వ్యవస్థలో న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసెస్ నంబర్స్, నిర్బంధ అసహజ సంభోగం శిక్షార్హమే అని చెప్పేసి పిల్. సో దేశంలోని 12 ప్రాంతాల్లో పారిశ్రామిక హబ్ల ఏర్పాటు గురించి మంత్రి గారి ప్రకటన. అండ్ కేంద్ర కారాగారాల్లో వ్యసన విముక్తి కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశం, డి అడిక్షన్ సెంటర్స్. అండ్ ఎస్బీఐ బలోపేతమే లక్ష్యం అని చెప్పేసి కొత్త చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన చల్లా శ్రీనివాసులు శెట్టి గారు. అండ్ సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్లకు కొత్త చీఫ్ల నియామకము. మరియు క్రికెట్కి, ఇంటర్నేషనల్ క్రికెట్కి వీడ్కోలు పలుకుతూ డేవిడ్ మలన్ ఇంగ్లాండ్ బ్యాట్స్మన్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.